సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్నాయి. ఎన్నికల అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలకు పోలింగ్ సామాగ్రితో తరలి వెళ్తున్నారు. దుబ్బాకలో 253 కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్తున్నామని ఎన్నికల అధికారి తెలిపారు. సిద్దిపేటలో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సర్వత్రా సిద్ధమవుతున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అంతా తరలి వెళ్లే కార్యక్రమం కనిపిస్తున్నది. పోలింగ్ సిబ్బంది అంతా ఈవీఎం తమ కేటాయించినటువంటి ప్రాంతాలకు ఈవీఎంలను తీసుకుని బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఉన్న దుబ్బాక ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళ కేటాయించినటువంటి ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకసారి మనం దుబ్బాక రిటర్నింగ్ అధికారితో ఒకసారి మాట్లాడదాం. ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయో మేడం, ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి ఎలక్షన్కి సంబంధించి? దుబ్బాక నియోజకవర్గంలో టోటల్ 253 పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయి. ఇవాళ మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి టీమ్స్ డిస్పాచ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లలో మినిమం 4 పోలింగ్ ఆఫీసర్స్, 1 పోలీస్ కానిస్టేబుల్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్న ప్లేసెస్లో అడిషనల్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ సిఏపిఎఫ్ ఫోర్స్ అండ్ ఓపీయూస్ కూడా పంపిస్తున్నాము. వార్లతో సహా ఈవీఎం మషీన్స్ అండ్ అదర్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ కూడా పంపిస్తున్నాము. ఆల్ రూట్స్ కలిపి మేము 69 బస్సెస్ అరేంజ్ చేశాము. ప్రతి ఒక్క బస్ మీద జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాట్ కంప్లీట్లీ సేఫ్ ఎన్వైరన్మెంట్లో మన ఈవీఎంస్లు సేఫ్లీ పోలింగ్ స్టేషన్కి రీచ్ అయిపోతుంది. అదే మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ అవర్ ఫస్ట్ టీమ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ నౌ. మేడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు? సో పోలింగ్ స్టేషన్లలో మన పోలింగ్ పర్సనల్ కొరకు ప్రత్యేకంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అండ్ మన ఓటర్స్లు కొరకు కూడా హీట్ వేవ్కి మైండ్లో పెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా క్యూస్ కొరకు షెడ్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అక్కడ ఒక మిస్ట్ ఫ్యాన్ ఆర్ కూలర్ అరేంజ్ చేస్తున్నాము. అక్కడ మేల్ ఫీమేల్ సెపరేట్గా టాయిలెట్స్ అవైలబుల్ ఉంటుంది. కూల్ క్యాన్స్లో వాటర్ అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఒక చిన్న హెల్త్ డెస్క్ అవైలబుల్ ఉంటుంది విత్ ఆశా ఆర్ ఏఎన్ఎం వర్కర్ హూ విల్ హ్యావ్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అండ్ అదర్ బేసిక్ మెడిసిన్స్. అండ్ ఓటింగ్ అసిస్టింగ్ బూత్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు బిఎల్ఓస్ వాళ్ళకు గైడ్ చేయగలుగుతారు దట్ వేర్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ టు గో టు కాస్ట్ దేర్ ఓట్. సో ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ టేకన్ ఇన్ ప్లేస్. మేడం, ముఖ్యంగా ఈ ఈవీఎంలకు సంబంధించి కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి సందర్భంలో వాటిని ఎట్లా రెక్టిఫై చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు? సో ఈవీఎం మషీన్స్ ఆర్ కంప్లీట్లీ ఎర్రర్ ప్రూఫ్. ఈవీఎంస్కి పంపించిన ముందుకి మా లెవెల్లో 3 times చెకింగ్ జరుగుతుంది, whether it is at the time of FLC or signal loading. So as far as possible we are expecting not any errors to come. Just in case it comes, we have teams of sector officers with reserve machines. We also have 3 dedicated engineers who will be ready. So the teams are in place. Just in case even one complaint comes, our team will reach there within no time and address the problem. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని కొన్ని ఎంపిక చేసినామని చెప్తూ ఉన్నారు. అక్కడ ఎట్లాంటి ప్రత్యేక దృష్టి ఎట్లా ఉండబోతుంది? ఈ వెబ్కాస్టింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు అట్లా? సో మా నియోజకవర్గంలో మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎక్స్ట్రా సిఏపిఎఫ్ ఫోర్సెస్ అండ్ పోలీస్ గార్డ్స్కి పంపిస్తున్నాము. అక్కడ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్ జరుగుతుంది. అండ్ ఇన్ అడిషన్ దోస్ పర్టికులర్ పిఎస్ లొకేషన్స్లకి మైక్రో అబ్జర్వర్స్ కూడా పంపిస్తున్నాము. మొత్తం ఓవరాల్గా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఏమేమి ఏర్పాటు చేస్తున్నాం? ఓవరాల్ పోలింగ్ ప్రశాంతంగా జరగాలి, అది కొరకు మేము ఎంసీసీస్కి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ అండ్ ఎంసీసీ టీమ్స్ ఏర్పాటు చేశాము. వాళ్ళు కంప్లీట్గా ఫీల్డ్లో తిరుగుతున్నారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాము సో దట్ ఓటర్స్కి ఎనీ ఇబ్బంది రాకూడదు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో దట్ దే నో వేర్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ టు గో. మల్టిపుల్ టైమ్స్ పోలింగ్ పర్సనల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దట్ దే నో ఆల్ ద రూల్ పొజిషన్స్. EVMs have been tested, all vehicles are in place, so we are hoping that no issue will happen and the entire voting will go very peacefully. Madam, ఓటర్లకు మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి? ఓటర్స్కి మీరు That you should come in big number and cast your vote. Thank you.
ఇది మనకు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ దుబ్బాక రిటర్నింగ్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ చెప్తున్న విషయం. ముఖ్యంగా పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్తూ ఉన్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి అక్కడ పోలింగ్ జరుగుతున్న తీరుని, పోలింగ్ సరళి కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని పరీక్షించడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు, ఓటర్లకు అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఓటర్లంతా నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, దుబ్బాక.